బర్త్డే ఆఫ్టర్నూన్ లంచ్ ముచ్చట్లు చెప్పాను కానీ ఈవినింగ్ ఏం జరిగిందో చెప్పలేదు కదా. ఈవినింగ్ అయితే నా ఫ్రెండ్స్ వచ్చేసారు, చాలా ఎఫర్ట్స్ పెట్టి డెకరేషన్ చేశారు. మమ్మీ, కార్తీ అని చెల్లి. చాలా ఏళ్లకి నేను మళ్ళీ ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. భలే హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళని బర్త్డే క్యాప్ సెట్ చేయమనిస్తే చింపి పడేశారు. ఏ రేంజ్ లో చింపారంటే మళ్ళీ అతికించడానికి రాలేదు, పిల్లలకి పెట్టుకోవడానికి అవ్వలేదు. అట్లుంటది మనతో మన దోస్తులతో. ఇంకిక్కడైతే కేక్ కటింగ్ కోసం 2 కేకులు ముందు పెట్టి టీవీలో ఏ పాట పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఫైనల్ గా ఒక పాట అయితే పెట్టారు, వాళ్ళు కూడా పాడారు. అదంతా నేను రా వీడియోస్ పోస్ట్ చేశాను, చూడండి. చక్కగా కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ నాకు నేనే తినిపించుకొని విష్ చేసుకున్నాను. బీభత్సమైన సెల్ఫ్ లవ్ నాకు. మనల్ని ఎవడు రాపేది అని ఫీల్ అయిపోతూ ఉంటా. ఇప్పుడైతే ఇంకో కేక్ నా నవంబర్ బేబీస్ తో కట్ చేసా. మన ఫ్రెండ్స్ కి మనతో కంటే మన అమ్మలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటది అంటారు కదా, ఇదే ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్స్, మా చెల్లి ఫ్రెండ్స్ కూడా మమ్మీకి చాలా క్లోజ్. నా బర్త్డే ని సింపుల్ గా 1 లైన్ లో డిస్క్రైబ్ చేయాలి అంటే నా 3 బెస్టీస్, మా 4 పిల్లలు, మమ్మీ, చెల్లి, ఎ స్మాల్ కేక్ కటింగ్ అండ్ ఎ పర్ఫెక్ట్ హోమ్ మేడ్ డిన్నర్. ఎస్, మై హార్ట్ ఇస్ ఫుల్ అనిపించింది. డిన్నర్ చేసేటప్పుడు కూడా సూపర్ ఫన్ అయింది. అవన్నీ కూడా రా వీడియోస్ రేపు పోస్ట్ చేస్తాను. మీన్ వైల్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.